ఒరే సుబ్బు, మన రవి గారిని ఆ నారిగాడి మనుషులు చింతల బస్తికి తీసుకెళ్లారా? లాస్ట్ ఇయర్ ఇలాగే మన రమణ గారిని తీసుకెళ్లి కాళ్ళు చేతులు తీసేశారా? సుబ్బు, నాకేదో భయంగా ఉందిరా. వీడి కోసం తప్పకుండా వస్తాడు రసగాడు. అడుగరా, వచ్చాడు హీరో. ఫ్రెండ్స్, మా ఇద్దరి వల్ల కాలేజ్ మొత్తానికి బ్యాడ్ నేమ్ రావటం నాకు ఇష్టం లేదు. నేను చెప్పేంత వరకు దయచేసి ఎవరు ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఓకే? రవి, రేయ్, మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఏం జరిగినా దయచేసి ఎవరు కలగజేస్తున్నారు.
చాలు చాలురా వదిలేరా సుబ్బు హలో నీరజ రామరా కూర్చో ప్లీజ్ టేక్ యువర్ సీట్. హలో అంకుల్, హౌ ఆర్ యూ? ఫైన్ థ్యాంక్ యూ. అంకుల్ ఇదిగోండి 25 పూర్ స్టూడెంట్స్ కి డొనేషన్. ఈ అమ్మాయా ఫీజులు కట్టేది? సుబ్బు సుబ్బు వెల్ నీరజ, 3 సంవత్సరాల నుంచి ఇలా పేద విద్యార్థుల ఫీజుల కోసం డబ్బులు ఇస్తున్నావు. కనీసం ఈ సంవత్సరం అన్నా నీ పేరు అనౌన్స్ చేయొచ్చా? ప్లీజ్ నో. కానీ నీ వల్ల సహాయం పొందిన చాలా మంది నీ వివరాలు కావాలంటున్నారే. వద్దు అంకుల్, ఈ పని నేను పబ్లిసిటీ కోసం చేయటం లేదు, నా తృప్తి కోసం చేస్తున్నాను. ఎరా సుబ్బుగాడు కనిపించాడా? లేదే, నీకు కనపడితే నాకు కొంచెం చెప్పమావా. జోక్ చేస్తున్నావా? అబ్బే ఇలా రారా. నా గురించి నీకు తెలుసు కదా? తెలుసు. తెలిసి కూడా బెటకారు అలాడుతున్నావా? నేనేవాడా? నీరజ, ప్రతి సంవత్సరం నువ్వు ఎదికిలా ఫీజులు కడుతున్నావు, కనీసం నేనైనా తెలుసుకోవచ్చా? ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. మా జీవితాలను వెంటాడుతున్న చిన్న పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ పని చేస్తున్నాను అంకుల్. చూడమ్మా, సంస్కారం అనేది వారసత్వంగా వస్తుంది. కానీ ఆ సంస్కారం మా ఇంటి వల్ల కాక ఇంకో వ్యక్తి వల్ల నాకొచ్చింది అంకుల్. హూ ఇస్ హీ? సుబ్బు ఉన్నాడా? ఇన్ఫాక్ట్ నాకే తెలీదు, కానీ అతను పరోక్షంగా నాకిచ్చిన ఇన్స్పిరేషన్ నన్ను కొత్త మనిషిగా మార్చింది. అంకుల్, అందుకే కనపడని ఆ వ్యక్తికి నేనెప్పుడు మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను. ఉంటాను అంకుల్. థ్యాంక్ యూ మా. గాడ్ బ్లెస్ యూ. బాయ్. అమ్మో, ఏంటి మావా ఈ మోటార్ సరసం? గుద్దటానికి నేనే దొరికాను. నువ్వు దొరకడం కాదురా బాబు, ఇందాక నుంచి నీ కోసం వెతకలేస్తున్నా. నువ్వు అడిగావే అమ్మాయి? నేను అమ్మాయిని అడగడం ఏంటి మావా? అది కాదురా, ఆ ఫీజులు కట్టే అమ్మాయి ఎవరైనా అడిగావే? ఆ అమ్మాయి అదిగో అదిగో. అబ్బా, కారు వెళ్ళిపోయిందిరా మావా. అయితే మన కాలేజ్ లో పూర్ స్టూడెంట్స్ కి ఫీజు కట్టేది ఒక అమ్మాయి అన్నమాట. రే మావా, భలే క్లూ దొరికింది. ఈసారి నువ్వు అమ్మాయిని చూస్తే గుర్తుపడతావా? అంత అండర్ ఎస్టిమేట్ చేయగలడు. తీసురా, గుర్తుపడతారో లేదో చెప్తా. బస్ జర్నీ భలే థ్రిల్ గా ఉంది కుస్మా. రియలీ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. Are you happy? అది కాదు. ఏది కాదు? నువ్వు చేయి వేసిన ఈ నడు నాది కాదా, లేక ఈ చెయ్యి నీది కాదా? ఏది కాదు? అసలేం చదువుకున్నావు నువ్వు? బీకామ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటర్వ్యూకి. ఓ, ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? అక్కడ ఏం అడుగుతారో నీకు తెలీదు. నీ మీద నీ తల్లిదండ్రులు ఎన్నాశలు పెట్టుకున్నారో కూడా నీకు తెలీదు. అక్కడ మీ అమ్మ నాన్న మాత్రం ఈ ఉద్యోగమైన మా అబ్బాయికి వచ్చేట్టు చేయుంటూ మొక్కుతుంటారు పాపం. కానీ నువ్విక్కడ
అందమైన అమ్మాయిలు నడువు మీద నొక్కుతున్నావు. సిగ్గులేదురా నీకు? ఇక్కడ బస్సులో అమ్మాయిల్ని నొక్కడంలో చూపించే శ్రద్ధని అక్కడ ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పడంలో చూపించరా? ఇక్కడ అమ్మాయిల మీద చూపించే క్రేజ్ ని నీ గోల్ ని రీచ్ అవడంలో చూపించరా? బస్సులో ఆపసోపాలు పడుతూ ప్రయాణించే అమ్మాయిల అంగాంగాలపై ఉండే కాన్సన్ట్రేషన్ ని నీ కెరియర్ మీద చూపించరా? నీ తల్లిదండ్రులు నీ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చడానికి కొడుగ్గా నీ బాధ్యతని గుర్తుంచుకోరా. అప్పుడొక స్థాయికి చేరుకుంటావు. ఆ రోజు నాకన్నా అందమైన అమ్మాయిలు తమ అందాలతో పాటు మనసుని కూడా దోసిట్లో పెట్టిస్తారు తెలుసా? ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మళ్ళీ నా లైఫ్లో ఇంకెప్పుడు ఇలా చేయను. ఓకే మై ఫ్రెండ్, ఇంటర్వ్యూలో బాగా చెప్పు. ఆల్ ది బెస్ట్.